134లో మెథడ్స్ ఆఫ్ సోషలాజికల్ ఎంక్వైరీస్ అనే బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 1లో రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్సెస్ అనే దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ సాంఘిక శాస్త్రాలతో పరిశోధన ఏ విధంగా చేస్తామనే దృక్పథాన్ని మనము ఈరోజు మనం యూనిట్ నెంబర్ 1లో చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అసలు పరిశోధన అంటే ఏంటి, అసలు పరిశోధన ఎందుకు చేస్తాము, ఉన్న సమాజంలో ఉన్న సమస్యలను మనం ఒక టాపిక్ లాగా తీసుకొని దాని మీద పరిశోధన చేసి దాని సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కుంటాం అనమాట. ఇది రీసెర్చ్ మెథడ్స్ అన్ని కూడా ఈ విధంగానే ఉంటూ ఉంటాయి అనమాట. అంటే ఆ పరిశోధనలో అనేక రకాల పద్ధతులను మనం ఉపయోగిస్తూ ఉంటాము. పరిశోధకుడు ఆ సమస్యల మీద అనేక రకాల పద్ధతులతో పరిశోధన చేసి సమాజానికి యుక్తమైన పరిశోధన ఫలితాలను కనుక్కుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది, సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ మనం తగ్గించడానికి వీలవుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. అంటే మనం సమాజంలో ప్రతినిత్యము అనేక రకాల పనుల మీద పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్కి ఒక పని మీద మనం వెళ్ళాం అనుకోండి, అక్కడ ఆఫీస్ మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఒక పని మీద ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ అతని యొక్క ముఖ కవళికలు, లేకపోతే అప్పుడు అతను మాట్లాడే విధానము, అతను ప్రవర్తించే ప్రవర్తనలు చూసి మన పని అవుతుందా లేదా అనేది మనకు నిర్ధారణ అయిపోతుంది. అంటే ఆ విధమైన పద్ధతులతో మనం గ్రహించగలుగుతాం మన అనుభవంతో. అంటే మనం దాని మీద ఆధారపడి, అతని యొక్క ప్రవర్తన పద్ధతుల మీద ఆధారపడి మనం కూడా రియాక్ట్ అవుతూ ఉంటాం. ఎలా ప్రవర్తించాలి అంటే, కొంచెం కోపంగా ఉన్నాడు అనుకోండి, మనం శాంతంగా ఉంటాం. అతను మంచిగా ఉన్నాడు అనుకోండి, మనం మంచిగా మన పని కానిచ్చుకుంటూ ఉంటాం. మన అనుభవంతో ఆ యొక్క ఎదుటి వ్యక్తి యొక్క పద్ధతిని మనం గ్రహించి మన పనిని సానుకూలంగా చేసుకుంటూ ఉంటాం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో సమాజంలో ఒక పరిశోధకుడే. అనేక రకాల సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఆ సిచ్యువేషన్స్కి అనుగుణంగా మనము సమస్యల్ని నివారించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి, సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక విధమైన పరిశోధకుడనే మనం చెప్పుకోవచ్చు. నిత్యము మనం అనేక రకాల సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ సమస్యల పరిష్కారాన్ని మన అనుభవపూర్వకంగా ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ యూనిట్ నెంబర్ 1లో ఇక్కడ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్సెస్, సాంఘిక శాస్త్రాలతో సామాజిక శాస్త్రాలతో పరిశోధన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఈరోజు తెలుసుకుంటూ ఉంటాం అనమాట. పరిశోధన అనే పదాన్ని సాధారణంగా సమస్యను ఎంపిక చేసుకోవటం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏ సమస్య మీద మనం పరిశోధన చేయాలనుకుంటామో ఆ సమస్యను మనం ఎంపిక చేసుకుంటూ ఉంటాం. ఎంపిక చేసుకొని ఆ పరిశోధన పద్ధతులను మనం ఉపయోగించుకుంటూ ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని మనం చూసుకుంటూ ఆ యొక్క అంటే తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించినట్లయితే ఆ సమస్యను మనం నివారించవచ్చు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏంటి, పరిశోధన అనే పదాన్ని సాధారణంగా సమస్యను ఎంపిక చేసుకోవటం మీదే ఆధారపడుతూ ఉంటుంది. సమాచారాన్ని సేకరించటము, సిద్ధాంతాలని అర్థం చేసుకోవటము, ఫలితాలను ప్రకటించటము, నూతన విజ్ఞానాన్ని సమకూర్చటం వంటి వివిధ రకాల కార్యక్రమాల సమూహారమే మనం పరిశోధనగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి, సమస్యను ఎంచుకుంటాము, సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాము, సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాము, ఫలితాలను ప్రకటించడం వల్ల నూతనమైన సమాచారాన్ని మనం పొందగలుగుతాము. అది సమాజానికి ఉపయుక్తంగా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం పరిశోధన ప్రక్రియ పద్ధతుల్లో. ఇక్కడ వివిధ విషయాలపై ఇది శాస్త్రపరంగా చేసే పరిశోధనలే సామాజిక పరిశోధనలుగా మనం చెప్తూ ఉంటాం. అనేక రకాల విషయాల్లో మనము సామాజికంగా అనేక రకాల పరిశోధనలు చేస్తూ ఉంటాం. దాన్ని ఒక సామాజిక పరిశోధనగా మనం చెప్తూ ఉంటాం. సమాజ శాస్త్రము, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము, మానవ శాస్త్రం వంటి శాస్త్రాలతో సామాజిక దృగ్విషయాలని అర్థం చేసుకోవటం కోసము పరిశోధనల్లో మనం అనేక రకాల పరిశోధనలు వీటి మీద చేస్తూ ఉంటాం. సామాజిక పరిశోధనకు సమాజంలో అనేక రకాల ఉపయుక్తమైన పద్ధతులు మనము ఎంపిక చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, సమాజంలో నివసిస్తున్న ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, మత జీవితాలను మనం పరిశోధన చేయాలి అనుకున్నట్లయితే ఆ యొక్క పరిశోధన పద్ధతుల ద్వారా మనం వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయము మనకు ఏర్పడుతూ ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు ఉన్నాయన్నమాట. స్త్రీల పట్ల హింస, లేకపోతే పేదరిక నిర్మూలన, నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత వయోవృద్ధుల సమస్యలు, ఈ సమస్యలన్నీ మనం నిత్యం చూస్తూ ఉంటాం సమాజంలో.
దీనికి నివృత్తి కూడా మనము చేయాలి కదా. ఎలా చేస్తాము నివృత్తి అనేది? పరిశోధన ప్రక్రియలను ఉపయోగించుకుంటూ, పరిశోధించుకుంటూ నూతన విజ్ఞానాలు అంటే నూతన సమాచారాన్ని ఏర్పరచుకొని ఈ సమస్యకి ఈ విధమైన పరిష్కారం చేయొచ్చు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది చెప్పుకుంటూ ఉంటాం. సామాజిక పరిశోధన ప్రేరేపించబడుతుంది అంటే ఆ సమస్య మీద మనం పరిశోధన చేస్తే సమాజానికి ఉపయుక్తంగా లాభయుక్తంగా ఉంటుందనేది పరిశోధకుడు గ్రహించాలన్నమాట ముందు. తర్వాత సామాజిక శాస్త్రాల నుంచి సిద్ధాంతాలను భావాలను స్వీకరించి పరిశోధన ప్రశ్నలను రూపొందించుకోవటం ద్వారా శాస్త్రకారులు అంటే శాస్త్రజ్ఞులు తర్వాత రకరకాల నిర్మాతలు పరిశోధన ఫలితాలను భవిష్యత్తులో పరిశోధన చేసే వారికి మార్గదర్శకంగా కూడా అవుతూ ఉంటాం. అంటే మనం ఒక సమస్య తీసుకొని ఆ సమస్యని పరిష్కార మార్గాలని మనం ఎలా ఏర్పరచుకోవాలనే దృక్పథం చేయటం వల్ల ఫలితాలను రాబట్టుకోవటం వల్ల ముందు తరంలో ఉన్న పరిశోధకులకి మనం ఒక మార్గదర్శకంగా కూడా ఉంచుతామన్నమాట ఈ పరిశోధన పద్ధతులు. అంటే ఒక సమస్యను తీసుకుంటాము, పరిశోధకుడు ఉంటాడు, ఏ విధంగా పరిశీలించాలనేది సామాజిక సమస్య మీద అవగాహన ఏర్పరచుకుంటాడు. ఆ విధమైన పరిశోధన పద్ధతుల ద్వారా నూతన విజ్ఞానాన్ని ఏర్పరచుకోవటం వల్ల ఆ యొక్క సమస్యని పరిష్కరించగలుగుతాము. దానికి తోడుగా ఏం జరుగుతుంది, ముందు తరంలో వచ్చే పరిశోధకులు కూడా మనం ఒక మార్గాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, శాస్త్రకారుల దృష్ట్యా చూసే పరిశోధన విజ్ఞాన సముపార్జన ఒక ప్రధాన వనరులుగా మనం ఇక్కడ తెలుసుకోవాలి, ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఇప్పటి వరకు మనకు తెలియని దృగ్విషయాలను అర్థం చేసుకోవటానికి కావలసిన పరిజ్ఞానాన్ని అంటే విషయాన్ని అంటే ఇక్కడ మనకు తెలియని విషయం మీద పరిశోధన చేసినట్లయితే నూతన విషయాలు మనకు అవగాహన అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా నూతన అవగాహనను మనం ఏర్పరచుకుంటాం. సమాజంలో మానవుడు ఏ విధంగా జీవిస్తున్నాడు, ఏ విధమైన సమాజ సభ్యులతో వివిధ పాత్రలను ఎలా నిర్వర్తిస్తున్నాడు అనేది కూడా సమాజంలో వేరు సంస్థలతో పరస్పర చర్యలు ఎలా జరుపుతూ ఉంటాడు. అంటే సమాజంలో మనిషి చేసే అనేక పరస్పర చర్యలు, సామాజిక పద్ధతులు, సామాజిక సంబంధాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనము పరిశోధన పద్ధతుల ద్వారా మనం విడమర్చి చెప్పగలుగుతాం అన్నమాట. ఇక్కడ తర్వాత సామాజిక దురాచారాలు అంటే సమాజంలో అనేక దురాచారాలు మనం సాంఘిక పరంగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ దురాచారాన్ని తొలగించడానికి పరిశోధకుడు ఏ విధమైన కృషి చేయాలి, అసలు అది ఆ విధమైన ఆధారాలు ఏం చూపించాలి, సామాజిక సమస్యలను నిర్మూలించవచ్చు ఈ పరిశోధన పథకంగా. దురాచారాలను సామాజిక సమస్యని మనం నిర్మూలించడానికి పరిశోధకుడు ముందుకు వస్తాడు. అంటే అనేక రకాల మార్గాలను మనకి సూచిస్తాడని చెప్పుకోవచ్చు. పరిశోధనకు సామాజిక సమస్యల స్వభావము లేదా సమాజంలో ఎదుర్కొనే సవాళ్లను అవగాహన చేసుకోవడానికి పరిశోధన అనేది తప్పనిసరిగా ఉపయోగిస్తుంది. అంటే సమస్యను అర్థం చేసుకోవడానికి, సమస్య నివారించడానికి పరిశోధకుడికి అనేక రకాల మార్గాలు మనం ఇక్కడ పరిశోధన పరంగా మార్గాలను మనం చూపగలుగుతాం. అనేక రకాల మార్గాలనే పరిశోధకుడు కూడా ఏర్పరచుకుంటాడనేది ఈ రీసెర్చ్ మెథడ్లో మనం చెప్పుకోగలుగుతాము. ఇక్కడ సమస్యల నిర్మూలన కార్యక్రమాల అమలు ఫలితంగా సమాజము విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, సమస్య పరిష్కరించడానికి ఎటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలనే దృక్పథాన్ని సామాజిక పరిశోధనలు చాలా అవసరం ఏర్పడుతూ ఉంటాయి. అంటే సమస్య నిర్మూలనకు పరిశోధన అనేది ఒక దిక్సూచిలాగా ఉండి ఆ సమస్య నివారణకి అనేక రకాల మార్గాలను మనకి సమాజంలో చూపిస్తుంది అనమాట. ఆ సమస్య మార్గాల వల్ల మనము ఆ సమస్యని అంటే సమస్యను నిర్మూలించుకొని ప్రజలకు మేలు చేయడానికి ఈ యొక్క రీసెర్చ్ అనేది, ఈ పరిశోధనలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పరిశోధన వల్ల నూతన విజ్ఞానము, సమస్య పరిష్కార మార్గాలని పరిశోధకుడు సమాజానికి అందించగలుగుతాడు. ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారాలకు మార్గాన్ని అందించడంతో పాటు ముందు తరంలో ఉన్న సామాజిక పరిశోధకులకి ఒక మార్గదర్శిగా ఉండి ఒక మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. ఆ ముందు తరంలో ఉన్న సామాజిక పరిశోధనలు ఏం చేస్తారు, నెక్స్ట్ వచ్చే సామాజిక పరిశోధకులందరూ నూతన సమస్యలు ఏర్పడతాయి. అంటే ఉన్న సమస్యకు తోడు నూతన సమస్యలు కనుక వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి చాలా తక్కువ కాలంలో ఆ పరిశోధన పద్ధతుల్ని విడమర్చి మనం కనుక్కొని ఆ పరిష్కార మార్గాలను మనము తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ పరిశోధన పద్ధతుల వల్ల మనకు తెలుస్తుంది.
ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, పరిశోధన ఎందుకు చేయాలి, పరిశోధనకి ఏ అవగాహన ఉండాలి, సమస్య పరిష్కార మార్గాలను ఎలా ఏర్పరచుకోవాలనేది ఈ యొక్క సాంఘిక శాస్త్రాల్లో ఈ యొక్క పరిశోధన రీసెర్చ్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. ఈ యొక్క పరిశోధన కూడా అనేక నిర్వచనాలు, అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక నిర్వచనాలు ఇచ్చారనేది మనం తెలుసుకుంటున్నాం. ప్రజలకు ఉన్న వివిధ అవసరాలను తీర్చడానికి కావాల్సిన ఉత్పత్తులు, సేవలు తయారు చేసడం కోసము ఈ యొక్క పరిశోధన అనేది వివరించబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రజలకు కావాల్సిన వివిధ అవసరాలను తీర్చడానికి కావాల్సిన ఉత్పత్తులు, సేవలు ఈ పరిశోధన ద్వారానే మనం తయారు చేయొచ్చు అనమాట. అంటే మార్గాలను మనం ఏర్పరచవచ్చు అనేది చెప్తూ ఉంటాం. సామాజిక ప్రపంచం పట్ల వారి ఆలోచనలు, ప్రతిస్పందనలు అవగాహన చేసుకోవాలంటే మానవ ప్రవర్తన వేరు దృక్కోణాలతో గణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సామాజిక పరిశోధనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే అనేక సమస్యలకి మానవుల యొక్క ఆలోచన పరిధులను మనం పరిశీలించడానికి, ఆలోచన దృక్పథాలను మనం ఇట్లా తెలుసుకోవడానికి ఈ యొక్క పరిశోధన ప్రక్రియలు మనకి దోహదం చేస్తాయి అనేది మనము చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, పరిశోధన అంటే యథార్థాలను స్థాపించడము, కొత్త తీర్మానాలను ప్రతిపాదించడం కోసము వనరులు, సామాగ్రి అధ్యయనము చేయటము ఉపయోగించే ఒక క్రమబద్ధమైన విచారణ పద్ధతులుగా మనం పరిశోధనలు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఒక పరిశోధన అనే యథార్థాలని స్థాపించటము, కొత్త తీర్మానాలను చేయటము, తర్వాత ఈ యొక్క సామాజిక అవగాహన అధ్యయనం చేయటానికి ఒక క్రమ పద్ధతి అయిన విచారణ పద్ధతుల్ని మనం పరిశోధనగా ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, కొత్త యథార్థాలను కనుగొనటము లేక పాత యథార్థాలని అంటే క్లారిఫై చేయటం అనమాట. ఇక్కడ పరిశోధన పద్ధతిలో చూడండి, కొత్త యథార్థ అంటే కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. పాత విషయాల్లో ఉన్న లోపాలని తీర్చిదిద్దుతాం, అంటే కవర్ చేస్తూ ఉంటాం అనమాట. నూతన పరిశోధనల వల్ల పాత పరిశోధకులు చెప్పిన విషయాలను కొన్ని లోపాలు ఉంటాయి అనుకోండి, కొత్త పరిశోధనల వల్ల ఏంటి, కొత్త విషయాలు తెలుసుకోవటం పాటు పాత పరిశోధనలో ఉన్న లోపాలను కూడా మనము ఇక్కడ తీర్చిదిద్దడానికి పరిశోధన ప్రక్రియలో ఒక భాగంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ వెబ్బర్ మనకి చూడండి, వెబ్బర్ తీసుకున్నట్లయితే ఇతని యొక్క అభిప్రాయం ప్రకారం పరిశోధన అంటే యథార్థాలను, సిద్ధాంతాలను అనుపయుక్తంగా కనుగొనటం లేదా ఒక విషయాన్ని శ్రద్ధగా క్రమబద్ధంగా దర్యాప్తు చేయటం. ఇక్కడ ఏం చెప్తున్నారు, వెబర్ అనే మహాశయుడు సామాజిక శాస్త్రవేత్త యథార్థాలను, సిద్ధాంతాలను అనుపయుక్త ప్రక్రియా పద్ధతులను కనుగొనటము లేకపోతే ఒక విషయాన్ని శ్రద్ధగా క్రమబద్ధంగా పరిశోధన చేయటమే ఒక పరిశోధన ప్రక్రియ ఒక మార్గంగా ఇక్కడ మనం చెప్తూ ఉంటాం. తర్వాత అనేక రకాల పద్ధతులు మనం పరిశోధన అనేక డెఫినేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ విజ్ఞానాన్ని విస్తరించి అంటే విజ్ఞానాన్ని విస్తరించేయటానికి, సరిచూడటానికి, ధృవపరచడానికి, సామాజిక జీవితాన్ని అన్వేషించటము, భావగ్రహణ చేయటం అంటే మనము ఆలోచన ప్రక్రియల్ని భావగ్రహణ చేయటము, అనుసరించే క్రమబద్ధమైన పద్ధతిని పరిశీలనగా మనము ఇక్కడ పరిశోధనగా మనం చెప్తూ ఉంటాము. సామాజిక శాస్త్రీయ పరిశోధన అంటే సామాజిక ప్రవర్తన నిర్మితి, అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ నిర్మించబడి ఉంటుంది అని చెప్తున్నాం కదా. సామాజిక వ్యవస్థ అంటే సామాజిక నిర్మితి అంతా ఏర్పరచబడి ఉంటుంది అనమాట. ఇక్కడ సామాజిక దృగ్విషయాలు, సామాజిక సమస్యలకు సంబంధించిన కొత్త విజ్ఞానాన్ని పొందుపరచడానికి చేసే క్రమానుగతమైన విచారణ ప్రక్రియనే సామాజిక పరిశోధనగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అంటే కొత్త విషయాలను మనం ఏర్పరచడానికి, కొత్త విజ్ఞానాన్ని పొందుపరచడానికి అంటే పద్ధతి ప్రకారం చేసే పరిశోధనని ఒక పరిశోధన ప్రక్రియగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత ఇంకొక ప్రక్రియ పద్ధతుల్లో ఇక్కడ ఏం చెప్తూ ఉంటామంటే సామాజిక పరిశోధన కొత్త పరస్పర సంబంధాలను, కొత్త విజ్ఞానాన్ని, కొత్త యథార్థాలను కనుగొనటానికి ప్రయత్నించడమే కాక పాత వాటిని ధృవపరచడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట ఈ పరిశోధన పద్ధతి. మానవ సంబంధాలు, ప్రవర్తనను అధ్యయనం చేయడానికి సరైన మార్గదర్శకాలను ఉపయోగించే నూతన సూత్రాలను కనుగొనటమే సామాజిక పరిశోధన ఒక ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి, ఒక క్రమ పద్ధతిలో వెళుతూ ఉంటాం పరిశోధన చేసేటప్పుడు. తర్వాత పాత పద్ధతుల్ని అనుకరిస్తూ నూతన విషయాలను తెలుసుకుంటూ, పాత విషయాల్లో ఉన్న లోపాలను కవర్ చేస్తూ, నూతన విషయాల యొక్క అవగాహనను సమాజానికి అందించి సామాజిక రుగ్మతల్ని నివారించడానికి ఈ పరిశోధన పద్ధతులు అనేవి
తప్పనిసరిగా ఉపయోగపడతాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ అంటే సామాజిక ఏ విషయాల మీద పరిశోధన చేస్తూ ఉంటాము, ఏ క్షేత్రాల మీద మనం పరిశోధన చేస్తాము అన్నట్లయితే అనేక సామాజిక క్షేత్రాలను మనం పరిగణలోకి తీసుకొని అనేక సామాజిక విషయాల మీద మనము నిరంతరము పరిశోధన ప్రక్రియలను చేస్తూనే ఉంటాం. ఈ పరిశోధకులు నిరంతరము పరిశోధన చేస్తూ ఉంటారు. ఎందుకని? నూతన విజ్ఞానాన్ని కనుగొంటారు. లోపాలు అంటే ఒక క్రియా పద్ధతిలో అనేక రకాల లోపాలు, చేర్పులు, మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అటువంటి చేర్పులు, మార్పులు నిరంతరం జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాము? నూతన ప్రక్రియ పద్ధతులను ప్రవేశపెడుతూ ఉంటాము. అంటే నూతన విషయాల అవగాహన చేసుకొని ఆ యొక్క అవగాహన ఫలితంగా వచ్చిన ఫలితాలని నూతన విషయాలకు జోడించి సామాజిక రుగ్మతలని, సామాజిక సమస్యలని, పరిష్కార మార్గాలను మనం తెలుసుకుంటూ ఏర్పరుస్తూ ఉంటాం అన్నమాట. అంటే పరిష్కార మార్గాన్ని మనము సమాజానికి అందిస్తూ ఉంటాం. పరిశోధకుడు యొక్క లక్షణం ఏంటి? నూతన విషయ విజ్ఞానాన్ని, నూతన పరిష్కార మార్గాల్ని సమాజానికి అందిస్తే అక్కడున్న సమాజంలో ఉన్న సభ్యులందరూ ఈ మార్గాల ద్వారా, ఈ పద్ధతుల ద్వారా అవగాహన ఏర్పరచుకొని నూతన పద్ధతుల్ని, విజ్ఞానాన్ని అవగాహన ఏర్పరచుకొని దాని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారనేది పరిశోధనా ఫలితాల యొక్క ముఖ్య లక్ష్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సామాజిక పరిశోధన క్షేత్రాలను మనం తీసుకున్నట్లయితే, పరిగణలోకి తీసుకున్నట్లయితే మానవ సంబంధాలకు చెందిన ప్రతి అంశము ఒక పరిశోధనా సమస్యగా పరిగణించవచ్చు. ఇక్కడ చూడండి, నిరంతరము మానవ సంబంధాలకు చెందిన ప్రతి అంశము ఒక పరిశోధన అంశముగా మనం తీసుకోవచ్చు. ఏ అంశాన్ని మనం తీసుకున్నా దాన్ని నూతన విషయ అవగాహన చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సామాజిక నిర్మితి తీసుకున్నది అనుకోండి, పాతకాలంలో ఉన్న సామాజిక నిర్మితి వేరు, ఇప్పుడున్న నూతన శతాబ్దాల్లో ఉన్న సామాజిక నిర్మితి వ్యవస్థలో అనేక రకాల చేర్పులు, మార్పులు జరిగినాయి అనమాట. చేర్పులు, మార్పులు జరగడానికి కారణం ఏంటి? మానవ సంబంధాల్లో జరిగే పరస్పర చర్యలు, సంబంధాల్లో మార్పులే ప్రధాన కారణం కదా. ఈ మార్పులు, చేర్పులకి కూడా ఎటువంటి మార్పులు జరిగినాయి, ఎటువంటి చేర్పులు జరిగినాయి అనేది ప్రతి ఒక్కటి. అందుకని ఏం చెప్తున్నాము? మానవ సంబంధాలకు చెందిన ప్రతి అంశము ఒక పరిశోధనా సమస్యగా మనం పరిగణించవచ్చు అని చెప్తున్నాము. ఇక్కడ ఈ యొక్క పరిశోధనా క్షేత్రాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే సామాజిక అధ్యయన క్షేత్రాలు వివిధ శాఖలుగా, ఉపశాఖలుగా విభజించబడి ఉంటాయన్నమాట. సామాజిక శాస్త్ర అధ్యయనాలన్నీ కూడా ఇక్కడ అధ్యయన క్షేత్రాలు ఇక్కడ వివిధ శాఖలుగా, ఉపశాఖలుగా విభజించబడుతూ ఉంటాయి. వీటి మధ్య తేడాలను కొన్ని సందర్భాల్లో హేతుబద్ధంగా, అంటే మరికొన్ని సందర్భాల్లో అస్పష్టంగా ఉంటాయి. కాబట్టి వీటి మీద మనం పరిశోధన చేయాల్సిందే కదా. అందుకని ఈ యొక్క సామాజిక పరిశోధన క్షేత్రాల మీద నిరంతరము పరిశోధన చేస్తూ ఉంటాము. ఎటువంటి క్షేత్రాలు ఉన్నాయి? ఈ సాంఘిక శాస్త్రాల్లో మనం ఏంటి మీద పరిశోధన చేస్తాము అంటే, ఒక ప్రత్యేకమైన సాంఘిక శాస్త్రంలో అనేక రకాల క్షేత్రాలను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, మానవ సమాజ శాస్త్రము, ప్రవర్తన శాస్త్రాలు, సంజ్ఞా శాస్త్రాలు, తర్వాత భావ ప్రసార అధ్యయనాలు, సాంస్కృతిక అధ్యయనాలు, జనాభా శాస్త్రము, జనాభా అధ్యయనాలు, అభివృద్ధి అధ్యయనాలు, అర్థశాస్త్రము, అంటే జెండర్ అధ్యయనాలు, లింగపరమైన అధ్యయనాలు, భూగోళిక శాస్త్రము, వారసత్వ పరిరక్షణ శాస్త్రాలు, అంతర్జాతీయ అధ్యయనాలు, రాజనీతి శాస్త్రము, ప్రభుత్వ పాలనా శాస్త్రము, అనేక రకాల శాస్త్రాలు, మనోవిజ్ఞాన శాస్త్రము, ప్రాంతీయ అసమానతల మీద అధ్యయన శాస్త్రము, గ్రామీణ అధ్యయనాలు, సమాజ శాస్త్రము, నగర అధ్యయనాలు. అంటే ఇక్కడ అనేక రకాల క్షేత్రాలు ఉన్నాయనేది సాంఘిక శాస్త్రాల్లో, మనం సోషల్ సైన్సెస్ లో చూస్తూ ఉన్నాం. అంటే మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం ఈ 15 శాస్త్రాల గురించి. అంటే అన్ని యొక్క సామాజిక అంశాల మీద పరిశోధనకి అర్హత ఉన్నది. అంటే పరిశోధన చేయడానికి అనేక రకాల పద్ధతులు మనం ఏర్పరచుకొని పరిశోధన చేయవచ్చు. అంటే నిరంతరము ప్రతి ఒక్క సోషల్ సైన్సెస్ లో కూడా నిరంతరము మార్పులు, చేర్పులు మనం గమనిస్తూ ఉన్నాం అనమాట. ఈ మార్పులు, చేర్పులని మనం క్రమబద్ధీకరించాలంటే హేతుబద్ధమైన, సిద్ధాంతపరమైన పరిశోధనలు అవసరం కదా. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాము? హేతుబద్ధమైన, సిద్ధాంతపరమైన పరిశోధనలు నిరంతరము చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఈ క్షేత్రాల మీద మనం పరిశోధన చేసి నూతన విజ్ఞానాన్ని ఏర్పరచుకొని సమాజంలో ఉన్న రుగ్మతలను మనము, అనేక రకాల రుగ్మతలను దానికి మనం పరిష్కార మార్గాన్ని సృష్టించవచ్చు అనేది చెప్తూ ఉంటాం. ఇక్కడ సామాజిక పరిశోధన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, లక్ష్యాల గురించి మనం చెప్పుకున్నాం. ఎందుకు చేయాలి, ఈ పరిశోధన ఫలితాల వల్ల లాభం ఏంటి అనేది మనం ఇక్కడ ముందు చెప్పుకున్నాం అనమాట. ఇక్కడికి ఈ పరిశోధనల్లో
కొన్ని లక్షణాలు మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. సమాజానికి చెందిన ఉద్దేశాలు, ప్రమాణాలు, విలువలు సమిష్టిగా పంచుకుంటూ సమూహాలుగా కలిసి జీవించే వ్యక్తుల వ్యవస్థే ఒక సమాజంగా మనం చెప్పుకున్నాం. అట్లానే ప్రతి ఒక్క సమాజానికి ఒక నిర్మితి అంటే స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క సమాజానికి ఒక నిర్మితి ఉంటుందన్నమాట. సామాజిక ప్రక్రియలు, సామాజిక మార్పు అనే 2 లక్షణాలు సమాజానికి అతి ప్రధానమైన లక్షణాలుగా చెప్తూ ఉంటాము. సామాజిక ప్రక్రియలు, సామాజిక మార్పు ఈ నిరంతరము ప్రతి ఒక్క సమాజంలో మనం చూస్తూ ఉంటాం. సామాజిక ప్రక్రియలు ఉంటూ ఉంటాయి, సామాజిక మార్పు కూడా. ఈ 2 లక్షణాలు సమాజానికి అతి ప్రధానమైన లక్షణాలుగా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఒక క్రమానుగత పద్ధతిలో సామాజిక ప్రక్రియలను, మార్పును అవగాహన చేసుకోవటం కోసము విమర్శాత్మకంగా పరిశీలించడమే ఒక పరిశోధనగా చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఒక పద్ధతిలో సామాజిక ప్రక్రియలను, మార్పును అవగాహన చేసుకోవటం కోసము విమర్శనాత్మకంగా పరీక్షించటే ఒక సామాజిక పరిశోధన పద్ధతుల యొక్క ముఖ్య లక్షణంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇక్కడ ఆ తర్వాత సామాజిక పరిశోధన బహు స్వభావం కలది. అది అంటే అనేక రకాల స్వభావాన్ని మనం ఇక్కడ సామాజిక పరిశోధనలో మనం చూస్తూ ఉంటాం అనేది ముందు కూడా చెప్పుకున్నాం అనమాట. కొత్త యథార్థాలను కనుగొనటానికి, పాత వాటిని నిరూపించడానికి సామాజిక దృగ్విషయాల్లో సామాజిక పరిశోధన పరీక్షిస్తూ ఉంటుంది. కొత్త విషయాలు కనుక్కోవాలి. పాత సామాజిక విషయాలని, పరిశోధించిన విషయాలని యొక్క పరిశోధనలో పరీక్షిస్తూ ఉంటుంది అనమాట. ఏది మంచి, ఈ మార్పు అంటే నూతన మార్పు మంచిదైనా, సమాజానికి ఉపయుక్తంగా ఉంటుందా అనే విషయాలను మనం పరిశోధన పద్ధతిగా పరిశీలిస్తూ ఉంటాం. సామాజిక పరిశోధనకి ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇక్కడ అనుభవైకమైనది. ఇక్కడ ఏంటి, ప్రతి పరిశోధకుడికి సామాజిక విషయం మీద ఒక పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి. దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఈ లక్షణం తప్పనిసరిగా పరిశోధకుడు కలిగి ఉండాలి. అనుభవపూర్వకమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ ఉండాలి. అంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద, ఆ పరిశోధన మీద ఒక పరిపూర్ణమైన జ్ఞానం కనుక మనం ఉన్నట్లయితే ఆ పరిశోధన ప్రక్రియని ఒక పద్ధతిగా మనం ముందుకు తీసుకువెళ్తామని చెప్తూ ఉంటాము. తర్వాత తార్కికమైనది. ఈ లక్షణము, ఈ పరిశోధన పద్ధతి అనేది అనుభవయుక్తమైనది, మళ్ళీ తార్కికమైనది, చక్రీయమైనది అంటే పరివర్తన పద్ధతులు కలిగి ఉంటుందనే చెప్తూ ఉంటాం. విశ్లేషణాత్మకమైనది, తర్వాత విమర్శనాత్మకమైనది. అంటే ఈ 5 లక్షణాలు ప్రతి ఒక్క పరిశోధనలో ఈ యొక్క పరిశోధకుడు మనం గ్రహించవలసిన విషయాలు. అనుభవైకమైనది, తార్కికమైనది, చక్రీయమైనది, తర్వాత విశ్లేషణాత్మకమైనది, విమర్శనాత్మకమైనదిగా మనం తప్పనిసరిగా ఈ యొక్క లక్షణాలను మనం గుర్తిస్తూ ఉంటాం. పరిశోధకుడికి ప్రత్యక్ష అనుభవం ఉండాలి. పరిశోధకుడు ఒక విషయం మీద పరిశోధన చేయాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రత్యక్షమైన అనుభవాన్ని ఇతను కలిగి ఉండాలనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఆ సబ్జెక్ట్ మీద, అంటే ఏ విషయం మీద పరిశోధకుడు పరిశోధన చేస్తున్నాడు అనే దాని మీద ప్రత్యక్షమైన అనుభవం పరిశోధకుడు కలిగి ఉండాలి అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత పరిశీలనలపై అంటే అతని పరిశోధకుడు ఆ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. అంటే పరిశోధకుడు ఈ విషయం మీద కనుక పరిశోధన చేస్తున్నాడంటే ప్రత్యక్ష అనుభవం ఉంటేనే దాని మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలుగుతాడు అనేది ఇక్కడ మన విషయం అనమాట. క్రమ పద్ధతిలో నమోదు చేసుకోవచ్చు. అంటే పరిశోధన పద్ధతులని, అంటే ఒక పరిశోధన చేస్తూ ఉంటాం. ఆ క్రమ పద్ధతిలో మనము నమోదు చేసుకుంటూ పోవాలి. అంటే మార్పులు, చేర్పులు నమోదు చేసుకుంటూ విశ్లేషించుకుంటూ పోవాలన్నమాట. దీనివల్ల మనము ఎవరి కోసం పరిశోధన చేస్తున్నాము, ఒక సమస్య మీద ఒక పరిశోధన చేస్తూ ఉంటాం. ఎవరి కోసము, ఏ ప్రజల కోసము, స్త్రీల కోసమా, వృద్ధుల కోసమా, పిల్లల కోసమా, ఎవరి కోసం చేస్తున్నాం అనే దానికి మనకి ఆన్సరబుల్ అంటే ఉపయుక్తమైన జవాబు మనకి ఆ పరిశోధన పద్ధతి వల్ల దొరుకుతుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. సమంజసమైన కార్యసరణి అంటే పరిశోధకుడు సమంజసమైన కార్యసరణిని ఏర్పరచుకోవాలి. సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అంటే సూత్రాల మీద పరిశోధన ఆధారపడి ఉంటుంది. దాన్ని వినియోగించే వారిపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే పరిశోధకుడు ఈ యొక్క కార్యసరణి, సూత్రాల మీద ఆధారపడి ఈ యొక్క పరిశోధన ప్రక్రియలను మనం చేస్తూ ఉండాలనే పదాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. ఒక సమస్యతో మొదలై మరొక సమస్యతో ఈ పరిశోధన అంతరిస్తూ ఉంటుంది. అంటే పరిసమాప్తం అవుతుంది. ఒక సమస్య మీద ఆధారపడి పనిచేస్తున్నాము. ఆ యొక్క సమస్యతో అంటే వేరొక సమస్యతో అంతరించిపోతూ ఉంటుంది పరిశోధన పద్ధతి అని. చక్రీయ లక్షణ ఇదేంటి, ఒక చక్రీయ అంటే ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది.
ఒక పరిశోధన మనం చేసినట్లయితే వేరొక సమస్య కనుక మనకి తెలుస్తున్నట్లయితే ఇంకా ఆ సమస్య కూడా మనం దృగ్విక్య అంటే అన్ని సామాజిక ప్రక్రియ పద్ధతుల్లో తెలుసుకుంటూ ఉంటాం, నూతన విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఈ యొక్క పరిశోధన పద్ధతి ఒక చక్రీయ లక్షణం కలిగిగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ తర్వాత అంటే విశ్లేషణాత్మక లక్షణాలు, తర్వాత చారిత్రక, వర్ణనాత్మక, ప్రయోగాత్మక అంశాల అధ్యయనమే దత్తాంశ సేకరణలో విశ్లేషణాత్మక కార్యసరణి పరిశోధన పాటిస్తూ ఉంటుంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, పరిశోధన విమర్శనాత్మకంగా ఉండటం అంటే అధ్యయనం చేస్తున్న దృగ్విషయం గురించి విశిష్టమైన తీర్పును సామాజిక పరిశోధనకు ప్రదర్శిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, పరిశోధన విమర్శనాత్మకంగా ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ విమర్శనాత్మకంగా ఎందుకు ఉంటుందంటే పరిశోధకుడు అనేక రకాల ప్రక్రియా పద్ధతుల ద్వారా పరిశీలించడం వల్ల విమర్శనాత్మకమైన అంటే ఆన్సరబుల్ అంటే మనకి సమాజం సమస్య మీద ఈ యొక్క ఆన్సర్ అంటే ఏ విధంగా దీనికి పరిష్కారం ఏంటనే దృక్పథము విమర్శనాత్మకంగా ఉంటుందనే చెప్పాడు. నిశ్చితమైన తీర్పును సామాజిక పరిశోధన ప్రదర్శిస్తుంది. అంటే తీర్పులు అంటే దానికి పరిష్కార మార్గాలను మనకి తప్పనిసరిగా ఈ యొక్క పరిశోధన పద్ధతుల ద్వారా మనకి ఏర్పడుతుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ పరిశోధన ప్రక్రియలో మనం తెలుసుకుంటూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చూసారా మన పరిశోధన లక్షణాలు, పరిశోధన అసలు ఎందుకు చేస్తాము, దానివల్ల ఒక లాభాయాలు అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. పరిశోధన లక్షణాలు ఏ విధంగా ఉండాలో కూడా మనకి ఏర్పరచుకున్నాం. అంటే ఈ విధమైన లక్షణాలతో పరిశోధన ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటున్నాం. ఈ యొక్క తర్వాత పరిశోధనలో ఏ రకాలు ఉండాలి అనే పద్ధతులు మనం తీసుకున్నట్లయితే ఈ విధమైన పద్ధతుల్లో పరిశోధన ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. సామాజిక పరిశోధన వివిధ రకాలని వర్గీకరించి వేరు పేర్లతో వివరిస్తూ ఉంటాం అనమాట. మనం ఇక్కడ పరిశోధన సామాజిక పరిశోధన అనేక రకాలుగా ఉంటుందని చెప్తారు. వివిధ రకాలుగా వర్గీకరించి వేరు పేర్లతో వివరిస్తూ ఉంటాం. సమాజ శాస్త్రంలో ముఖ్యంగా 4 రకాలైన పరిశోధన ప్రక్రియలు మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. అంటే మన సమాజ శాస్త్రాలకి ఈ యొక్క సాంఘిక శాస్త్రాల్లో 4 రకాల ప్రక్రియా పద్ధతుల ద్వారానే పరిశోధన జరుగుతూ ఉంటుందని చెప్తుంటాం. దాంట్లో మొదటి పరిశోధన పద్ధతి ఏంటి? గుణాత్మకమైన పరిశోధన పద్ధతి, తర్వాత పరిణామాత్మకమైన పరిశోధన పద్ధతి, ప్రాథమికమైన పరిశీలన పద్ధతి, లేకపోతే గౌణ పరిశోధనలు. అంటే ఈ 4 రకాల పద్ధతుల్లోనే మనం పరిశీలించాలి. ఏ పరిశోధన చేసినా, ఏ రీసెర్చ్ మనము ప్రక్రియా పద్ధతులను అనుసరించినా కూడా ఈ 4 రకాల పరిశోధన రకాలలోనే మనం ఏదైనా ఒకటి ఎంచుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు క్లబ్ చేసుకుంటూ ఉంటాం అనమాట దీంట్లో. అందుకని ఈ పరిశోధన పద్ధతులు ఎలా గుణాత్మకమైనవి, పరిణామాత్మకమైనవి, ప్రాథమికమైనవి, గౌణ పరిశోధనలుగా మనం 4 రకాల పద్ధతుల్ని ఎంచుకుంటూ ఉంటాం. ఈ పరిశోధనలలో ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనకి ఒక నిర్ణీతమైన జవాబుదారీతనాన్ని ఈ పరిశోధన పద్ధతులు, ఈ పరిశోధన రకాల్లో మనము సమాజానికి కానీ మనము సమాజంలో ఉపయుక్తమైన వారికి ఎవరి కోసం చేస్తున్నాము వారికి మనము అందించగలుగుతామనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి, గుణాత్మక పరిశోధన పద్ధతి అంటే ఇక్కడ ఏంటి? క్వాలిటేటివ్ మెథడ్ అని చెప్తూ ఉంటాం. గుణాత్మక క్వాలిటేటివ్ అనమాట. క్వాలిటేటివ్ మెథడ్ అంటే ఇక్కడ ఏంటి? గుణాత్మక పరిశోధన పద్ధతిగా మనం చెప్తూ ఉంటాం. ఎలా అన్నట్లయితే ఇక్కడ చూడండి, స్నేహపూరిత వాతావరణంలో జరిగే చర్చలను ఉపయోగించి దత్తాంశాలను సేకరించే పద్ధతిగా గుణాత్మక పరిశోధన పద్ధతిగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాలిటేటివ్ మెథడ్ అని మనం చెప్పేటట్లయితే తెలుగులో మనం దీన్ని ఏమంటాము? గుణాత్మకం. అంటే గుణము అంటే ఆ యొక్క లక్షణాలను మనకు తెలియపరుస్తుంది ఈ పరిశీలన పద్ధతిలో అని చెప్తూ ఉంటాం. ఇక్కడ స్వేచ్ఛాపూరిత వాతావరణంలో జరిగే చర్చలను ఉపయోగించి అంటే మనం పరిశోధన చేస్తూ ఉంటాం. ఎదుటి వారిని అనేక రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాం కదా, అనేక రకాలు. ఇక్కడ అందుకని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో జరిగే చర్చలను ఉపయోగించి దత్తాంశాలను సేకరించే పద్ధతినే గుణాత్మక పరిశోధన పద్ధతిగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. 5 పరిశోధన పద్ధతులు. ఈ గుణాత్మక పద్ధతుల్లో గుణాత్మక పరిశోధన పద్ధతిలో 5 రకాలుగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ క్వాలిటేటివ్ మెథడ్, దీన్ని మనం క్వాలిటేటివ్ మెథడ్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నరవర్గ వర్ణన పరిశోధన, తర్వాత అభికేంద్ర సమూహాలను, తర్వాత ఒకరితో ఒకరు సంభాషించుకునే ఆన్లైన్ ఇంటర్వ్యూలు, తర్వాత విషయ విశ్లేషణ, కేసు అధ్యయనం పరిశోధన. అంటే ఈ 5 రకాల పరిశోధన పద్ధతుల్లో ఈ యొక్క క్వాలిటేటివ్ మెథడ్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ మొదటిది ఏంటి? నరవర్గ వర్ణన పరిశోధన. అదొక ప్రక్రియ పద్ధతిగా చెప్తూ ఉంటాం.
అభికేంద్ర సమూహాలు అంటే కేంద్ర సమూహాలని ఏ విధంగా పరిశీలించాలనే దృక్పథాన్ని ఏర్పరచుకో. ఒకరితో ఒకరు సంపాదించుకుంటే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అంటే మనం ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. అంటే ఆ సమూహంలో సభ్యుల దగ్గరికి మనం వెళ్ళామన్నమాట. ప్రత్యక్షంగా వెళ్ళము, ఆన్లైన్లో మనం ప్రశ్న వేస్తూ ఉంటాము, వాళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను లెసన్ ఎలా మీకు చెప్తున్నాను, ఆ విధమైన పద్ధతి అనమాట. తర్వాత విశ్లేషణ విషయము మనం అంతా పరిశోధన చేసిన తర్వాత విశ్లేషించుకుంటూ ఎనలైజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కేసు అధ్యయన పరిశోధన అంటే కేసుని ఈ స్టడీ ఎలా చేయాలి, కేసు స్టడీస్ ఎలా చేయాలనేది ఈ ప్రక్రియ పద్ధతిలో, ఇక్కడ క్వాలిటేటివ్ మెథడ్లో, గుణాత్మక పరిస్థితుల్లో మనము ఈ యొక్క పద్ధతులని అవి తీసుకుంటాం అనమాట. ఈ పద్ధతుల్లో సమాచార దాతలను వారి సామాజిక సందర్భము లేక సామాజిక సంస్థల నుంచి దత్తాంశ సేకరణ కోసము వెలికి తీసుకొని రావటం. మన ప్రక్రియ పరిశోధకుడు ఏంటి, ఈ యొక్క సమాచారంను వాళ్ళ దగ్గర నుంచి వెలికి తీత అంటే వాళ్ళ ఆన్సర్స్ మనం సేకరించడమే గుణాత్మక పరిశోధన పద్ధతులు అండ్ క్వాలిటేటివ్ మెథడ్స్ లో మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. గుణాత్మక దత్తాంశ సేకరణ వాస్తవ పరిస్థితుల్లో సమాచారాన్ని సేకరిస్తుంది కనుక ఇది సమాచార దాతలు నమ్మకము అధికంగా మనకు సమాచార దాతల నుంచి నమ్మకం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం అనమాట. సంక్లిష్టమైన సమస్యలకు సంబంధించిన గుణాత్మక దత్తాంశము బహుళ పద్ధతుల ద్వారా పరిశోధకుడు సేకరిస్తూ ఉంటాడు. ఈ విధమైన పద్ధతుల ద్వారా పరిశోధకుడు గుణాత్మక పరిశోధనలో అంటే క్వాలిటేటివ్ మెథడ్లో ఈ యొక్క పరిశోధన సమాచారాన్ని, విషయ పరిజ్ఞానాన్ని మనకి తెలుసుకుంటూ ఉంటాడు, ఏర్పరచుకుంటూ ఉంటాడు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ పరిణామాత్మక పరిశోధన పద్ధతులు, ఇక్కడ ఏంటి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము, క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్గా చెప్తూ ఉంటాం. దీన్ని గణాత్మక పరిశోధన అని కూడా అంటూ ఉంటాం అనమాట. పరిణామాత్మక పరిశోధన పద్ధతిని ఇంగ్లీష్లో ఏమంటున్నాము, క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్గా చెప్తూ ఉంటాం. దాన్ని గణాత్మక పరిశోధన అని కూడా తెలుగులో మనం ఉంటాం. పరిణామాత్మక పరిశోధన లేకపోతే గణాత్మక పరిశోధన అంటే ఇక్కడ ఏంటి, క్వాంటిటేటివ్ మెథడ్గా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ గుణాత్మక పరిశోధన అంటే చెప్పుకున్నాము, ఇక్కడ క్వాలిటేటివ్ మెథడ్గా మనం చెప్పుకున్నాము. రీసెర్చ్ క్వాలిటేటివ్ మెథడ్గా చెప్పుకున్నాము. పరిణాత్మక పరిశోధన, గణాత్మక పరిశోధన అంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్గా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం వచ్చినట్లయితే ఈ పరిశోధన పద్ధతిలో పరిణామాత్మక పరిశోధన పద్ధతిలో మనం ఏం చెప్పుకుంటాం అంటే సర్వేక్షణ, ప్రశ్నావళి వంటి పద్ధతులను ఉపయోగించి దత్తాంశ సేకరణ చేయటము పరిణామాత్మక పరిశోధనలోని ప్రధానాంశంగా చెప్పుకుంటాము. సర్వేక్షణ అండ్ ప్రశ్నావళి వంటి పద్ధతుల ద్వారా మనం సమాచారాన్ని సేకరించడమే ఈ యొక్క పరిణామాత్మక పద్ధతిలో ప్రధానాంశంగా మనం చెప్పుకుంటాము. సంఖ్యాపరమైన గణాంక పద్ధతుల ద్వారా విశ్లేషించి ఫలితాలు ముగింపు చేయడం. ఇక్కడ చూడండి, మనం దీంట్లో సమాచారం ఎలా సేకరిస్తూ ఉన్నాము, సంఖ్యాపరమైన గణాత్మక పద్ధతుల ద్వారా విశ్లేషించి ఫలితాన్ని ముగిస్తూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, పరిణాత్మక పరిశోధన పద్ధతుల్లో ప్రధానమైన 4 పద్ధతులని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఏ పద్ధతులు, ఇక్కడ పరిణామాత్మక పరిశోధన పద్ధతులు అండ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ మెథడ్లో సర్వే పరిశోధన, తర్వాత సహసంబంధన పరిశోధన, తర్వాత కార్యకారణ తులనాత్మక పరిశోధన, తర్వాత ప్రయోగాత్మక పరిశోధన. ఈ 4 మెథడ్స్ మనం ఇక్కడ ఈ యొక్క పరిణామాత్మక పరిశోధన పద్ధతిలో ఉపయోగిస్తాం. ఏ మెథడ్స్, సర్వే పరిశోధన, సహసంబంధన పరిశోధన, తులనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన. ఈ పరిశోధన ప్రక్రియల ద్వారానే మనం గణాత్మక పరిశోధన పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. దీనిలో పరిశోధించిన సముదాయము, సమాజము మొత్తాన్ని ప్రాతినిధ్యము వహించే ప్రతి చేయడంపై పరిశోధన చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటి, ఈ పరిశోధనలు ఏం చేస్తూ ఉంటాము, సమాజాన్ని, సముదాయాన్ని మొత్తాన్ని మనము పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. దీని మీద మనం పరిశోధన చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని మనం ఇక్కడ ఏమంటే ఇక్కడ ప్రశ్నలను, అనేక రకాల ప్రశ్నలను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. దత్తాంశాల పట్టికలు, చార్టులు, గ్రాఫుల రూపంగా మనం ఉపయోగిస్తాం. అంటే ఈ యొక్క సమాచారాన్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తామంటే దత్తాంశ పట్టికలు, అనేక గ్రాఫ్స్ ద్వారా, దత్తాంశ పట్టికల ద్వారా, గ్రాఫ్స్ ద్వారా, చార్టుల ద్వారా మనము అనేక రకాల ప్రక్రియ పద్ధతుల ద్వారా మనము దీన్ని సమాచారాన్ని క్రోడీకరించి తెలియపరుస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రజల్లో వాతావరణ మార్పులపై మనం పరిశోధన చేయాలనుకున్నట్లయితే మనకి ఎంత అవగాహన ఉంది ప్రజలకి. ఇప్పుడు మనకు చూడండి,
ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో ముందు మనం ఏం చెప్తూ ఉంటాము? న్యూస్లో వాతావరణ పరిస్థితులు చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తూ ఉంటాము? భారతదేశంలో అందరూ ఎక్కువ మంది ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. అందరూ దేని మీద, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు దేని మీద ఆధారపడుతూ ఉంటారు? వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఏంటి, ప్రతిరోజు ప్రతి ఒక్క న్యూస్లో ఏ ఛానల్ తీసుకున్నా వాతావరణ ప్రభావాల గురించి చెప్తూ ఉంటారు. వాతావరణం వాడు వర్షం పడుతుందా, వాతావరణం ఎలా ఉన్నది, వర్షం పడొచ్చా, లేకపోతే వాతావరణం ఏ విధమైన పద్ధతుల్లో ఉన్నది అనేది వివరిస్తూ ఉంటారు. దాని మీద ఆధారపడి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, వాతావరణ మార్పులపై ఒక పరిశోధన మనం చేస్తూ ఉన్నప్పుడు అసలు ఈ ప్రజలకి ఈ వాతావరణం వార్తలు ఎవరైనా వింటున్నారా, దీన్ని ఎవరైనా అమలుపరుచుకుంటున్నారా, వీళ్ళకి వాతావరణ అవగాహన, ఈ మీడియా ద్వారా వచ్చిన వాతావరణ అవగాహన మీద ఒక అవగాహన ఏర్పడుతుందా అనే దాని మీద మనం పరిశోధన చేసినట్లయితే అనేక రకాల మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. ఉపయోగించి కలిసి ఏ విధమైన అనుకూలంగా ఉందా ఈ ప్రవర్తన అనేది, ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ఉపయోగించిన ప్రశ్నల క్రమ పద్ధతిలో పరిశోధకుడికి తోడ్పడుతూ ఉంటుంది. దీని యొక్క అవగాహన పద్ధతులు ఈ ప్రశ్నావళి రూపంగా ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని మనం ఎలా తయారు చేస్తూ ఉంటాం? సేకరించిన పద్ధతులు, దత్తాంశ పద్ధతులు, చార్టులు అండ్ గ్రాఫ్స్ ద్వారా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఒక పరిణామాత్మక పరిశోధన పద్ధతిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాము? క్వాలిటేటివ్ రీసెర్చ్ మెథడ్ గా చెప్తున్నాము. దాన్ని తెలుగులో పరిణామాత్మక పరిశోధన లేకపోతే గణాత్మక పరిశోధనగా మనం చెప్తూ ఉన్నాము. ఇక్కడ ప్రాథమిక పరిశోధనలకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, పరిశోధకుడే ప్రాథమిక పరిశోధన చేస్తూ ఉంటాడు. ఇతను అంటే ఆ యొక్క మూలాలని, అంటే మొదట ఉన్న పద్ధతులన్నీ కూడా కనుగొంటూ ఉంటాడు అనమాట. పరిశోధకుడు పరిశోధిస్తున్న సముదాయానికి తగ్గట్లుగా ప్రశ్నలను క్రమ పద్ధతిలో తయారు చేసుకుంటాడు. మనం ఒక సముదాయాన్ని పరిశోధన చేయాలనుకోండి, లేకపోతే ఒక సమాజాన్ని పరిశోధన చేయాలనుకోండి, అక్కడ యొక్క ప్రజల యొక్క ఆ యొక్క సామాజిక పద్ధతుల మీద ఆధారపడి మనం ప్రశ్నావళి తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ప్రశ్నావళి సర్వే ద్వారా లేక పోస్ట్ ద్వారా, సర్వే ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ సమాచారదాతలకి అందజేస్తూ ఉంటాం అనమాట. ఆ సమాచారదాతలు ఏంటి, మనం సమాచారాన్ని మనకి మనకి పంపుతూ ఉంటారు. దత్తాంశం నేరుగా సమాచారదాతల నుంచి సేకరిస్తాడు కనుక పరిశోధకుడికి తగినట్లుగా ఉంటుంది, అంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాలం కలిసి వస్తుంది, సమాచారాన్ని మనం క్విక్గా వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోగలుగుతాము. మనకి ఇక్కడ కన్క్లూజన్ అంటే సమాచారం యొక్క మూల్యాన్ని మనము వాళ్ళకి మళ్ళీ తెలియజేయడానికి వీలైనంత అనుగుణమైన కాలము, సమయం అనేది పరిశోధకుడు ఏర్పరచుకుంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇక్కడ టెర్రరిస్టులు, ఇప్పుడు మన భారతదేశంలో కాశ్మీరు కొన్ని రాష్ట్రాల్లో చూసినట్లయితే టెర్రరిస్టుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నదనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ టెర్రరిస్టులు హింస ఫలితంగా ఎంతమంది చనిపోతున్నారు, అసలు ఈ ఆయుధాలు ఎందుకు మారణాయుధాలు ఎలా ఉపయోగిస్తున్నారు, గవర్నమెంట్ లైసెన్సెస్ ఉన్నాయా, అసలు మారణాయుధాలు కావాలి అనేది, అంటే మన రక్షించుకోవడానికి ఆయుధాలు కావాలని లైసెన్సులు ఎంతమంది తీసుకున్నారు, వాళ్ళ యొక్క లైసెన్సులు తీసుకోవడానికి కారణాలు ఏంటి, అనేక రకాల పరిశీలనలు సమాధానాలు మనకి ఈ యొక్క ప్రభుత్వం ఏ విధమైన చట్టాలు చేస్తున్నది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒక ప్రశ్నావళిని తయారు చేయవచ్చు. దీనివల్ల సమాచారం కూడా మనకి ఇది వస్తుంది. తర్వాత సంస్కరణలు, మనం ఏ విధమైన సంస్కరణలు చేయాలనేది ఏర్పరచుకుంటుంది. ఈ ఎగ్జాంపుల్ గా ఈ యొక్క హింసాకాండ అంటే టెర్రరిస్టుల యొక్క ప్రవృత్తి, ఎంతమంది చచ్చిపోతున్నారు, అంటే వాళ్ళ యొక్క భావజాలం ఏ విధంగా ఉన్నది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఆ తర్వాత ప్రజలకు అంటే ఈ చట్టాలు క్రమబద్ధంగా ఉన్నాయా, ప్రజలకు ఉపయుక్తంగా ఉన్నాయా, మనం చేసే ఈ యొక్క లైసెన్స్ విధానం, ఆయుధాలు ఇచ్చే లైసెన్స్ విధానము ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నదా, అది ప్రజలకి ఉపయుక్తంగా ఉన్నాయా అనేది మనకి ఈ యొక్క పద్ధతుల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల ద్వారా ఇక్కడ ద్వితీయ గౌణ పరిశోధన అనేటప్పటికీ ఇక్కడికి ఏం చేస్తున్నాం అంటే, ఈ యొక్క గౌణ పరిశోధనలో వైయక్తిక పరిశోధకులు కానీ లేదా పరిశోధన సంస్థలు కానీ ఇదివరకే సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి ద్వితీయ పరిశోధన చేస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ దీని మీద కొంతమంది ఒక పరిశోధన ఆల్రెడీ చేసి ఉంటారు అనమాట. ఈ గౌణ పరిశోధన లేకపోతే ద్వితీయ పరిశోధన అనేది ఏంటంటే, చేసిన పరిశోధన మీద మళ్ళీ పరిశోధన చేసి లోపాలు ఉంటే సవరించి, లేకపోతే ఆ పరిశోధన మీద ఇంకా మెరుగుదలైన సూచనలు చేసి ప్రజలకు ఉపయుక్తంగా మనం సమాచారాన్ని అందిస్తూ ఉంటాం. దీన్ని గౌణ పరిశోధన లేకపోతే ద్వితీయ పరిశోధనగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట.
ఈ తర్వాత వనరుల నుంచి లభించే సమాచారాన్ని సేకరించవచ్చు. గౌణ పరిశోధన వల్ల ఆల్రెడీ చేసి ఉంటారు. దాని నుంచి మనం సమాచారాన్ని సేకరించవచ్చు. సమాచారాన్ని పోల్చి చూసుకోవటానికి, విశ్లేషించుకోవటానికి, ఒక ముగింపు ప్రజలకి, సమాజానికి ఉపయుక్తంగా ఉండటానికి ఈ యొక్క పరిశోధన పద్ధతులు మనకి తప్పనిసరిగా ఉపయోగపడుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ సామాజిక పరిశోధన చేయడానికి ప్రభావితమైన కారణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి దుర్ఖాయమైన సామాజిక శాస్త్రవేత్త ఈ విధంగా చెప్పాడు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ ఎమ్మెల్యే దుర్ఖాయము ఏ విధంగా చెప్పారు, సామాజిక పరిశోధన గురించి తన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే ఇతను ఎమ్మెల్యే దుర్ఖాయము ఈ విధంగా చెప్పాడు. విలువలు, సిద్ధాంతాలు, సైద్ధాంతిక దృక్పథాలు, వీటిలో కొన్ని పరిశోధకుడికి ఉద్వేగాలను లేకపోతే వైయక్తిక విశ్వాసాలను, విలువలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక్కడ దుర్ఖాయం చెప్పిన పద్ధతులు చూడండి. విలువలు, సిద్ధాంతాలు, సైద్ధాంతిక దృక్పథాలు, వీటిలో కొన్ని పరిశోధకుల ఉద్వేగాలను అంటే పరిశోధన యొక్క మనోభావాలను లేక వైయక్తిక విశ్వాసాలను తప్పనిసరిగా తెలియపరుస్తూ ఉంటాయి. అంటే ఒక పరిశోధన మనం తీసుకున్నట్లయితే ఆ పరిశోధకుడి యొక్క భావాలను కూడా ఆ పరిశోధనలో, ఆ విశ్లేషణలో మనం గమనించవచ్చు. అతని యొక్క అభిప్రాయాలు కూడా మనకి దాంట్లో గోచరిస్తూ ఉంటాయి అనేది ఈ యొక్క దుర్ఖాయం యొక్క అభిప్రాయం. సామాజిక యథార్థాలను వస్తువులుగా చూడాలని దుర్ఖాయం చెప్పారు. సామాజిక యథార్థాలు అంటే సామాజిక విషయాలను వస్తువులుగా మనం చూసినట్లయితే పరిశోధనా పద్ధతుల్లో ఒక నిర్మాణాత్మకమైన సమాచారం మనకు లభిస్తుంది అనేది దుర్ఖాయం చెప్పారనమాట. ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నింటినీ తొలగించి వేయటము, విలువలు ఇటువంటి ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలను పరిశోధన చేసినప్పుడు అణిచివేయాలని దుర్ఖాయం ఏర్పరిచారు. అంటే తన అభిప్రాయాన్ని ఏర్పరిచారు. అంటే ఏర్పరచబడిన అభిప్రాయాలు అంటే ముందు పరిశోధకులు కొన్ని అభిప్రాయాలను ఏర్పరచబడి ఉంటారనమాట. ఆ అభిప్రాయాలను మనం పరిగణలోకి తీసుకోకూడదు. పరిశోధకుడు కనుక ముందు ఉన్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ అభిప్రాయాల యొక్క ప్రభావం ఆ పరిశోధకుడి మీద పడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇతను దుఃఖం ఏమన్నారు అంటే ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలను తొలగించి వేయటం, అభిప్రాయాలను తీసివేయాలన్నమాట. విలువలు అటువంటి ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలను అందుకే పరిశోధన చేస్తున్నప్పుడు వాటిని అణిచివేయాలి, వాటిని పరిగణలోకి తీసుకోకూడదని దుర్ఖం సలహా ఇచ్చారు. తర్వాత ఇతని యొక్క అభిప్రాయాన్ని అధ్యయనం చేస్తున్న వ్యక్తుల పట్ల పరిశోధకుడు సానుభూతి కానీ అభిప్రాయాన్ని కానీ అభిమానాన్ని కానీ ఏర్పరచుకోవచ్చు. ఒక పరిశోధకుడు ఒక సమాజం మీద, ఒక సమూహం మీద పరిశోధన చేస్తూ ఉంటాడు. సహజంగా మనం కూడా మానవులమే కదా. ఆ సమాజం మీద, ఆ ప్రజల మీద, ఆ సముదాయం మీద పరిశోధకుడు సానుభూతి కానీ అభిమానాన్ని కానీ ఏర్పరచుకుంటూ ఉంటాడు. దాని మీద ఏంటి సమాచారం ఒక్కొక్కసారి తప్పుగా వస్తుంది అనమాట. మనం అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం అనుకోండి, అదే సమాజానికి సంబంధించిన వాళ్ళం అనుకోండి, సానుకూలమైన సమాధానము వస్తుందో రాదో అనేది సందిగ్ధము అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. పరిశోధన అభికల్పన, పద్ధతుల శాస్త్రము, శ్వేత రూపము, సమాచార దాఖలు, తర్వాత పరిశోధన ప్రశ్నలు మొదలైనవన్నీ కూడా సామాజిక అంశాల్లో ఏర్పరచబడి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా కారకాలుగా ఉండాలన్నమాట. అవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పరిశోధన అభికల్పన, పద్ధతుల శాస్త్రము, శ్వేత స్వరూపము, తర్వాత సమాచార దాతలు, పరిశోధన ప్రశ్నలు మొదటివన్నీ కూడా పరిశోధన అంశాలకి ప్రభావితం చేసేట్లుగా ఉండాలనేది చెప్తూ ఉంటాము. పరిణామాత్మక పరిశోధన చేయడానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేయడానికి అవసరమైన సమాధానము దీనివల్ల మనకు పరిశోధనకి లభించిందనమాట. కాబట్టి ఈ యొక్క పరిశోధకుడి యొక్క మనోభిప్రాయాలన్నీ కూడా దృక్పథం అంతా కూడా నూతన దృక్పథ సేకరణ మీదే ఉండాలి, కానీ పాత భావాలు కానీ లేకపోతే సముదాయ అభిప్రాయాల మీద దేశం గురించేటట్లుగా ఉండకూడదు అనేది చెప్తూ ఉంటాం. కొన్ని కారకాలు అంటే పరిశోధన మనం చేసేటప్పుడు కొన్ని కారకాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వనరుల లభ్యత, ఆ పరిశోధన చేయాలంటే మనకి ఏం కావాలి, తప్పనిసరిగా వనరులు తప్పనిసరిగా ఉండాలి అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. తర్వాత ఇక్కడ వనరుల లభ్యత అంటే పెద్ద పెద్ద పరిశోధనలు చేయాలి అనుకున్నట్లయితే డబ్బు కావాలి, ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉంటుంది. కంపల్సరిగా ఒక పరిశోధకుడికి వనరులు అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఆ పరిశోధన లక్ష్యాలను మనం ఛేదించాలి అంటే, సమకూర్చుకోవాలి అన్నట్లయితే తప్పనిసరిగా మనము ఈ యొక్క వనరులను ఏర్పరచుకోవాలి. ఒక పరిశోధనలో దిగేటప్పటికే ఎంత ఖర్చు అవుతుంది, లేకపోతే ఎటువంటి వనరులు మనకు కావాలనేది అన్ని కూడా ఏర్పరచుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఒక యాత్రకు వెళ్తూ ఉంటాం.
యాత్రలో మనం ఉపయోగించవలసిన వస్తువులు, అవన్నీ డబ్బు, గుడ్డలు, మనకు కావాల్సిన అవసరమైన సామాగ్రి అన్ని కూడా మనం ఏర్పరచుకుంటున్నాం కదా. ఇక్కడ కూడా ఒక పరిశోధన, ఒక నూతన పరిశోధన చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుకూలమైన వనరులు పరిశోధనలు కంపల్సరిగా ఏర్పరచుకోవాలని ఇక్కడ చెప్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ పరిశోధన లక్ష్యాలు, ఇక్కడ సోషల్ సైన్సెస్ లో పరిశోధకుడు ఉన్నాడు, ఒక పరిశోధన చేస్తున్నాము, ప్రత్యేకమైన లక్ష్యాలను ఏర్పరచుకునేది కాదు, ఒక గమ్యము ఏర్పరచుకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ పరిశోధకుడు కూడా కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని ఈ యొక్క పరిశోధన పద్ధతిలోకి దిగాలన్నమాట. ఎటువంటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలి? సమాజానికి ఉపయుక్తమైన లక్ష్యాలు. ఆ పరిశోధనని పరిశీలించి ఆ యొక్క లక్ష్యాలను సమాజాన్ని సేకరించాలి కాబట్టి ఎటువంటి లక్ష్యాలు నేను ఏర్పరచుకోవాలనేది పరిశోధన ప్రక్రియ పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. తప్పనిసరిగా పరిశోధకుడు ప్రత్యేకమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. తర్వాత విషయం మీద అభిరుచి కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక పరిశోధన మనం చేస్తూ ఉంటాం, ఆ పరిశోధన అసలు మనకు టచ్ లేని సబ్జెక్ట్ అయితే మనం చేయగలుగుతామా? అసలు అవగాహన లేకపోతే మనం చేయగలుగుతామా? లేదనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, పరిశోధకుడికి ఆ విషయం మీద, అంటే ఏ విషయం మీద పరిశోధనలు చేయాలనే దృక్పథం మీద తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉండాలి. అతని అభిరుచి కనుక దాన్ని, ఆ పరిశోధన మీద అభిరుచి ఉన్నట్లయితే ఆ పరిశోధన లక్ష్యాలను ఛేదించగలుగుతాడు, ఒక ప్రత్యేకమైన ఒక కావలసిన సమాచారాన్ని ఏర్పరచగలుగుతాడు, నూతన సమాచారాన్ని సమాజానికి సముదాయానికి అందించగలుగుతాడు. కాబట్టి పరిశోధకుడికి లక్ష్యము లేకపోతే అభిరుచి అనేది ప్రత్యేక పాత్ర వహిస్తూ ఉంటుంది. నైతిక ప్రమాణాలు ఉపయోగించాలి పరిశోధనలో. నైతిక ప్రమాణం తప్పనిసరిగా ఎటువంటి పద్ధతులను ఉపయోగించాలి అనేది పరిశోధకుడు ఏర్పరచుకోవాలి. ఆ నైతిక పద్ధతుల్ని, అంటే ఆ కట్టుబాటులకి కట్టుబడి ఉండాలి అన్నమాట. పరిశోధన ప్రక్రియ పద్ధతుల్లో కట్టుబడి ఉండాలి. అటువంటి కట్టుబాట్లు కనుక లేకపోతే పరిశోధన అనేది పక్కదారిన పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, నైతిక ప్రమాణాలను తప్పనిసరిగా పరిశోధకుడు ఏర్పరచుకోవాలి. తర్వాత ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించడము, ఇంటర్వ్యూ చేయటము, కుటుంబాన్ని ప్రశ్నావళి ఏర్పరచుకోవాలి, ఇంటర్వ్యూ మెథడ్స్, ఇవన్నీ కూడా మనకి ఏర్పరచుకున్నట్లయితే అతను ముందుకు వెళ్ళగలుగుతాడు అనేది మనం ఇక్కడ చెప్పుకోగలుగుతాం. లేకపోతే ఈ యొక్క ప్రత్యేక పద్ధతులకి నైతిక ప్రమాణాలు కనుక లేకపోతే ఈ యొక్క పరిశోధన పద్ధతులన్నీ కూడా పక్కదారి పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ పరిశోధనలో ఇంకొక లక్షణం ఏంటి, సరైన పద్ధతి. సరిపోయే పద్ధతిని మాత్రమే ఎంచుకోవాలి. ఈ పరిశోధనకి ఎటువంటి పద్ధతి ఎంచుకోవాలి అనేది పరిశోధకుడికి తెలిసి ఉండాలి. అటువంటి పద్ధతిని మనం ఎంచుకోవాలి. ఏ ప్రక్రియ పద్ధతిని ఎంచుకోవాలి అన్నట్లయితే, ఉదాహరణకు తీసుకున్నట్లయితే నిరక్షరాస్యులు లేని వారి సంఖ్య ఎక్కువగా ఉండే వెనుకబడి సమూహాలను తీసుకున్నట్లయితే పరిశోధన చేసుకున్నప్పుడు లిఖితమైన ప్రశ్నావళి ఉపయోగించడం చాలా కష్టతరం. ఇప్పుడు చూడండి, ఒక సరైన పద్ధతి ఏర్పరచుకోవాలి. ఏంటి అంటే, ఏ పరిశోధన చేస్తున్నాము, ఎటువంటి ప్రక్రియ పద్ధతిని ఉపయోగించాలనేది ఇక్కడ ఏర్పరచుకోవాలన్నట్లయితే, ఇప్పుడు నిరక్షరాస్యుల యొక్క సామాజిక వ్యవస్థను మనము గ్రహించాలన్నట్లయితే అక్కడ మనకి ప్రశ్నావళి ఉపయోగపడుతుందా? వాళ్ళు నిరక్షరాస్యులు కదా, అటువంటి ప్రశ్నావళి పద్ధతి ఉపయోగపడదు. ఇంటర్వ్యూ మెథడ్ అనేది అక్కడ ప్రవేశపెట్టుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏ విధమైన పద్ధతుల్లో పరిశోధకుడు పరిశోధన చేస్తున్నాడు అనేది పద్ధతి, సరైన పద్ధతి, క్రమ పద్ధతి అనేది ఏర్పరచుకోవాలి. ఇప్పుడు నిరక్షరాస్యులను ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. వాళ్ళని ఎందుకని వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఈ సమాజంలో నిరక్షరాస్యుల సంఖ్య ఎలా ఉన్నది అన్నట్లయితే ఇక్కడ ప్రశ్నావళి ఉపయోగపడదు అనమాట. ముఖాముఖి ఇంటర్వ్యూ ఉపయోగిస్తూ ఉంటాం. ఈ విధమైన పద్ధతులు మనం పరిగణలోకి తీసుకోవాలనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. పరిశోధకుడు సైద్ధాంతిక విశ్వాసం, ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్టయితే పాజిటివిస్ట్. సైద్ధాంతిక విశ్వాసం అంటే ఒక ప్రత్యేకమైన పాజిటివ్ మెథడ్స్ ఏర్పరచుకొని ఉండాలి. ఇప్పుడు ఏ పద్ధతులైన పాజిటివ్ మెథడ్స్ ఉంటే మన మానసిక దృక్పథం కనుక పరిపూర్ణంగా చక్కగా పాజిటివ్ మెథడ్స్ కనుక అడాప్ట్ చేసుకున్నట్లయితే పరిశోధన పద్ధతుల్లో ఆన్సరబిలిటీ, అంటే యొక్క సమాచారం అనేది పద్ధతిగా స్వీకరించవచ్చు, అది సమాజానికి ఉపయోగపడుతుంది. అండ్ నెగటివిటీ డెవలప్ చేసుకోకూడదు. అంటే పరిశోధన మీద నెగటివిటీ డెవలప్ చేసుకున్నట్లయితే అది ఆన్సర్ కరెక్ట్గా రాదు కదా, ఇన్కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి పాజిటివిటీ అనేది ఇక్కడ మనము ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ తర్వాత ఇక్కడ మనము కొన్ని పద్ధతుల పరిశోధకులకు కావాలని చెప్తూ ఉంటాం. జ్ఞాన మీమాంస, అనుభవికవాదము, తర్వాత హేతువాద దృక్పథము, తర్వాత నిర్ణయాత్మక వాదం. ఈ విధమైన పద్ధతిలో మనం పరిశోధన పద్ధతులని తీసుకోవాలి. దీంట్లో కొన్ని ఉంటాయి. నిగమ ఆగమ తర్కాలు అనేది కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి సోషల్ సైన్సెస్ లో. ఒక ముగింపు లాగానే తీర్పు రావడానికి
తార్కిక పద్ధతిలో ఒక విషయాన్ని గురించి ఆలోచించే పక్కనే తర్కము అంటూ ఉంటాం. తార్కిక పద్ధతిలో ఒక ఆన్సరబిలిటీ వస్తుంది అనమాట మనకి పరిశోధన పద్ధతుల్లో. ఇక్కడ చూడండి, తర్క పరిపక్వతతో నిగమ తర్కము పరిపక్వ కల్పనతో ప్రారంభమవుతుంది. ఈ యొక్క నిగమ తర్కము ఆగమ తర్కం అని చెప్పుకున్నాం కదా. నిగమ తర్కము పరికల్పనతో హైపోథిసిస్తో ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆగమ తర్కము అధ్యయన పద్ధతిని తగ్గించుకోవడం కోసము పరిశోధన పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటాం ఆగమ తర్కములో. తర్వాత నిగమ ఉపగమనాలు పరిణామాత్మక పరిశోధనతో ముడిపడి ఉంటాయి అన్నమాట. ఆగమ ఉపగమనాలు గుణాత్మక పరిశోధనతో లింక్ ఏర్పడి ఉంటాయనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఈ విధమైన పద్ధతుల్లో పరిశోధనాత్మక పద్ధతుల్లో సిద్ధాంత పరిశోధన, అనేక రకాల పద్ధతి సిద్ధాంత పరిశోధన ఫలితము పరిశోధన కొరకు సిద్ధాంతాన్ని పరీక్షించడం కొరకు ఉపయోగిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ విధమైన పద్ధతులతో పాటు అనేక రకాల పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క పరిశోధన ప్రక్రియ పద్ధతులు మనం తెలుసుకుంటూ ఉంటాం అనేది చెప్తున్నాం. గుణాత్మక పరిశోధన పద్ధతులు, పరిణామాత్మక పరిశోధన పద్ధతులు ఎలా ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ పరిణామాత్మక పద్ధతుల్లో ఇక్కడ చూసినట్లయితే, పరిణామాత్మక పద్ధతుల్లో మనం పరిశోధన పద్ధతుల్లో తీసుకున్నట్లయితే మనం ఎక్కువగా యాదృచ్ఛిక శాంప్లింగ్, ప్రీ కోడెడ్ సర్వే క్షణాలు, తర్వాత లేదా ఇతర సూత్రాధారిత టెక్నిక్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. సార్వజనిక కార్యకారణ సంబంధాలను వివరించే లక్ష్యంతో గుణాత్మక విశ్లేషణ చేస్తూ ఉంటాం అన్నమాట. సిద్ధాంతాన్ని పద్ధతి నుంచి విడతీస్తూ ఉంటాం. ఇవి అన్ని కూడా పరిణామాత్మక పద్ధతుల్లో మనం ఏర్పరచుకుంటూ ఉంటాము. ఇక్కడ గుణాత్మక క్వాలిటేటివ్ మెథడ్స్ లో మనకి ఏం చేస్తూ ఉంటాము, సైద్ధాంతిక ప్రయోగాత్మక శాంప్లింగ్ మెథడ్స్ ని మనం తీసుకుంటూ ఉంటాం. ప్రత్యక్ష ప్రవాహ స్వభావం గల పరిశీలన టెక్నిక్స్ ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ సందర్భానికి ప్రత్యేకమైన అర్థాలు, సామాజిక ఆచరణను ప్రాధాన్యతనిస్తూ విశ్లేషణ ఇస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత సందర్భానికి ప్రత్యేకమైన అర్థాలు, సామాజిక ఆచరణలను ప్రాధాన్యతనిస్తూ విశ్లేషణ చేస్తూ ఉంటాం. ఇది గుణాత్మక అండ్ పరిణామాత్మక పద్ధతుల్లో ఉన్న ఎఫెక్టివ్నెసెస్ మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధమైన పరిశోధన పద్ధతుల ద్వారా, అనేక రకాల ప్రక్రియ పద్ధతుల ద్వారా ఈ యొక్క రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్సెస్ లో మనం అనేక రకాల పద్ధతులను మనము ఏర్పరచుకుంటూ నూతన విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. అసలు పరిశోధన పద్ధతుల్లో మనం ఇప్పుడు అన్ని రకాలు చెప్పుకున్నాం కదా, క్వాలిటేటివ్ మెథడ్స్, క్వాంటిటేటివ్ మెథడ్స్. అసలు పరిశోధన ఎందుకు చేయాలి, పరిశోధకుడు ఎటువంటి రకాల పాత్రను కలిగి ఉండాలనే దృక్పథాన్ని మనము అనేక రకాలుగా చెప్తున్నాం. వెబర్ యొక్క దృక్పథం కూడా ఏ విధంగా ఉండాలి అనే దృక్పథాలను మనం చెప్పుకుంటూ పాటు ఇక్కడ అసలు ముందు పరిశోధకుడికి కావాల్సింది ఏంటి, ముందు చూపుతో సమాజాన్ని చూడటం. తప్పనిసరిగా ఇక్కడ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్సెస్ లో పరిశోధకుడికి ఉన్న ముందు లక్షణం ఏంటి, ముందు చూపుతో పరిశోధకుడు సమాజాన్ని చూడగలుగుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ పరిశోధన ప్రక్రియ పద్ధతులు ఫలవంతంగా ఉంటాయనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. అనేక సమస్యలు అంటే మనకి సమాజంలో అనేక సమస్యలు మనకి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే నిరుద్యోగము, ఎలక్షన్ మెథడ్స్, ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నది, తర్వాత ఇక్కడ మత్తు మందుల వాడకం ఏ విధంగా ఉన్నది, హింసలు ఏ విధంగా జరుగుతున్నాయి, స్త్రీల మీద, బాలికల మీద, వృద్ధుల మీద, పిల్లల మీద ఎటువంటి హింసలు జరుగుతున్నాయి, రైతుల యొక్క ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయి, వాతావరణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత విలేజెస్ లో ఉన్న సూక్ష్మ రుణాలు, మైక్రో అండ్ మేక్రో రుణాలు అనేది పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి. అనేక సమస్యలకి ఈ పరిశోధన పద్ధతుల ద్వారా మనము ఒక ఆన్సరబిలిటీ, అంటే ఈ యొక్క పరిశోధన పద్ధతుల సమస్యలను నివారించడానికి ఈ పరిశోధన పద్ధతుల ద్వారా అనేక రకాల మనము ఆన్సర్స్ అంటే సమాధానాలను సమాజానికి, సముదాయానికి అందించవచ్చు అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ పరిశోధకుడికి ఏం కావాలి, ఆసక్తి ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం, పరిశోధకుడు ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించాలి ఆ యొక్క ఒక సబ్జెక్ట్ మీద. అంటే ఒక పరిశోధన ప్రక్రియ పద్ధతులను మనం తీసుకున్నట్లయితే ఆ పరిశోధకుడికి ఆ సబ్జెక్ట్ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉండాలి అనేది చెప్తారు. దీనివల్ల మనకేంటి, నూతనమైన నాలెడ్జ్ అంటే న్యూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతాం. ఆ టోటల్ టూల్స్ మనము ఇది అక్కడ మనకి రీసెర్చ్ ద్వారా, రీ ఎగ్జామ్ ద్వారా, రెన్యూడ్ సెర్చింగ్ వల్ల, రీరెన్యూడ్ సెర్చింగ్ ద్వారా అనేక రకాల నూతన నాలెడ్జ్, నూతన విజ్ఞానాన్ని మనము పొందగలుగుతామని చెప్తున్నాము. తర్వాత ఇక్కడ ఆల్టర్నేటివ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆల్టర్నేటివ్స్ అంటే ఇక్కడ పరిశోధన పద్ధతులు ఏంటి, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంటే మనం సామాజికంగా ఒక ప్రత్యేకమైన అవగాహన ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉంటాడు. ఆ ప్రత్యేక అవగాహన పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల
ఇతను అనేక రకాల విషయాలని అవగాహన చేసుకోగలుగుతాడు. ఇది స్ట్రక్చర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమేటిక్. ఈ యొక్క ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా ఏంటి? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రక్చర్డ్, నిర్మితమై ఉంటాయి. ఆర్గనైజ్డ్, ఏర్పరచబడి ఉంటుంది. అంటే సిస్టమేటిక్, ఒక సిస్టమేటిక్ మెథడ్స్ లో ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ కామన్ సెన్స్ అనమాట. ఈ పరిశోధనలో పరిశోధకుడికి ముందు ఉండాల్సింది ఏంటి? కామన్ సెన్స్, సోషల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సొసైటీ. ఇక్కడ మనకి పరిశోధకుడికి తప్పనిసరిగా, ఈ సామాజిక శాస్త్రాల పరిశోధకుడికి తప్పనిసరిగా కామన్ సెన్స్ ఉండాలి. ఏంటి అండర్స్టాండింగ్ అంటే సొసైటీకి అవగాహన చేసుకునే ప్రక్రియా పద్ధతుల్ని ఇందులో ఏర్పరచుకోవాలి. అటువంటి ప్రక్రియా పద్ధతులను కనుక ఏర్పరచుకోలేకపోతే, అవగాహన లేకపోతే, సమాజం మీద అవగాహన లేకపోతే, ఇప్పుడు మనం విన్నాము, మన గ్రామ ప్రాంతంలో పుట్టుతాము, పట్టణ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాము. గ్రామ ప్రాంతంలో పుట్టడం వల్ల ఆ గ్రామ ప్రాంతం మీద మనకు ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది అనమాట కంపల్సరిగా. తర్వాత ఉద్యోగార్థము, చదువుల నిమిత్తం పట్టణానికి వచ్చినా కూడా గ్రామ ప్రాంతం మీద మనకు పూర్తి అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ అలా ప్రతి పరిశోధకుడికి సామాజిక సమస్యల మీద అండర్స్టాండింగ్ ఆఫ్ ద సమాజం మీద, సామాజిక సముదాయాల మీద, సామాజిక ప్రజల మీద పూర్తి అయిన అవగాహన ఉండాలి. అట్లా ఉన్నట్లయితేనే ఇతను సామాజికంగా పరిశోధనా పద్ధతులతో ముందుకు వెళ్ళగలుగుతాడు. లేకపోతే వెళ్ళలేడు కదా. సామాజిక అవగాహన లేకపోతే మనం ఎలా వెళ్ళగలుగుతాం? ఇప్పుడు తిండి లేకపోతే నది ఈదగలుగుతామా? నావ నడపగలుగుతామా? అలానే ఇక్కడ సామాజిక పరిశోధనకి సోషల్ అండర్స్టాండింగ్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది చెప్తూ ఉన్నాం అనమాట. సైంటిఫిక్ నాలెడ్జ్, ఇక దుర్ఖాయం, ఎమ్మెల్యే దుర్ఖాయం చూసినట్లయితే ఇది ఒక పరిశోధనా పద్ధతులన్నీ కూడా ఒక శాస్త్రీయ పరిశోధనా పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అనే దృక్పథాన్ని ఆయన వివరించారు. మార్క్స్కి వచ్చినట్లయితే ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ ద ఐడియాలజీ, అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్, ఇక్కడ మన యొక్క ఐడియాలజీ మళ్ళీ యొక్క ప్రాపంచిక దృక్పథాన్ని అవగాహన చేసుకోవటమే ఈ యొక్క ఆ విధమైన కామన్ సెన్స్ అంటే ప్రాపంచిక దృక్పథం మీద అవగాహన ఏర్పరచుకోవటమే పరిశోధకుడిగా మన ఒక ప్రత్యేక లక్షణంగా కార్ల్ మార్క్స్ చెప్పారు. నేను చెప్తాము. ఇక్కడ చూడండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. దానికి మనం ఎటువంటి ఇది లేదు. ఇక్కడ ప్రీమెచ్యూర్ క్లోజర్, పరిశోధకుడు అక్కడ క్లోజ్ చేయాలంటే అంటే సామాజిక సమస్యని మనకి వివరించాలన్నట్టయితే జడ్జిమెంట్ అండ్ పరిశోధన, లోతైన అవగాహన, ఎవిడెన్సెస్, సైంటిఫిక్ స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ యొక్క పరిగణలోకి తీసుకోకపోతే మనకి ఇదిలో ఒక అవగాహనాపరమైన అంటే ఉపయుక్తమైన సమాచారాన్ని మనకు అందించలేదని చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క అవగాహన అనేది కూడా పరిశోధనా పద్ధతుల్లో పరిశోధనకు కావాల్సిన లక్షణాలుగా మనం చెప్పుకోండి. సోషల్ ఇమేజినేషన్ ఇన్ ద సోషల్ రీసెర్చ్, ఇమాజినేషన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అవగాహన, ఇమాజినేషన్ ఏంటి? ముందు భావిని కూడా ఊహించేటట్లుగా రేపు ఏం జరగబోతున్నది మనం సైంటిఫిక్ మెథడ్స్ లో చూస్తూ ఉంటాం. మనకి చూడండి ఎన్ని రకాల సైంటిఫిక్ మెథడ్స్ ఇంప్రూవ్ అయినాయి, టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అయింది, ముందు తరానికి ఏం కావాలనేది నిరంతర పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. అనేక రకాల మనకి ఎక్విప్మెంట్ తీసుకున్నట్లయితే అనేక రకాల ఇప్పుడు ఆపరేషన్స్ విధాలు, మెడికల్ కానీ సైన్స్ పరంగా కానీ ఎక్విప్మెంట్, ల్యాబ్స్ పరంగా కానీ ఎన్ని రకాల నూతన పరిశోధన పద్ధతులతో నూతన ఎక్విప్మెంట్ ఆవిష్కరించబడింది. కాబట్టి ఇక్కడ ఇమాజినేషన్ అంటే ముందు తరానికి ఏం కావాలనేది పరిశోధకుడు, సమాజానికి ఏం కావాలనే పరిశోధకుడు ముందే మనకి ఏర్పరచుకోగలుగుతాడు. సోషలాజికల్ ప్రాసెస్, ఇక్కడ ప్రూఫ్స్ అనమాట. దుర్ఖాయం అభిప్రాయం ప్రకారం ప్రూఫ్స్ కూడా మనకి తప్పనిసరిగా ఉండాలి. అందుకని మనకి ఇక్కడ దుర్ఖాయం ఏం చెప్పారు? ఎగ్జామినేషన్ అంటే పరిశీలించాలి, పరీక్ష చేయాలి, కాజెస్ కనుక్కోవాలి, రిలేషన్షిప్ కనుక్కోవాలి, సోషల్ ఫినోమెనాని మనం అర్థం చేసుకోవాలి. పరీక్ష చేయాలి, కాజెస్ ఎటువంటి పద్ధతులు ఉన్నాయి, ఇక్కడ కారకాలు ఏమున్నాయి అనేది, రిలేషన్షిప్ ఏ విధంగా ఉన్నది, తర్వాత సోషల్ ఫినోమెనాకి ఇది ఎటువంటి మనకి అవగాహన ఏర్పరచగలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఈ సామాజిక సంబంధాలన్నీ కూడా పరిశోధనలో ఏంటి? పరిశోధకుడు మనం ఎవరి మీద పరిశోధన చేస్తున్నాం, వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటర్ డిపెండెంట్, ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. ఎక్స్పెరిమెంట్ మెథడ్స్ అనేది కూడా మనం ఇక్కడ అవలంబిస్తూ ఉండాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెరిమెంట్, డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది కూడా మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం పరిశోధన పద్ధతి. సోషలాజికల్ ప్రూఫ్స్ అంటే సామాజికంగా మనకు అన్ని కూడా ప్రూఫ్స్ అనేవి ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి పరిశోధనలో. మనకు ఆధారాలు, సామాజిక ఆధారాల మీద ఆధారపడే మనం ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. ఇక్కడ సొసైటీ, సింగిల్ సొసైటీ, సోషలాజికల్ ప్రూఫ్, కలెక్టివ్ ఫ్యాక్ట్స్
అండ్ జెనెటిక్ మెథడ్స్ అండ్ ఎనాలిసిస్ సింథసిస్ అండ్ ప్రాక్టికల్ అండ్ అబ్జర్వేషన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. ఈ విధమైన మెథడ్స్ వల్ల మనకి ఈ సామాజిక విశ్లేషణ పద్ధతుల వల్ల మనము గుణాత్మక సందేశము లేకపోతే గణాత్మక సందేశం వల్ల మనకు అనేక రకాల రూపకల్పనతో పరిశోధకుడు నూతన విషయాల అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటాడు. సమాజయుక్తమైన పద్ధతుల్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనం చెప్పగలుగుతూ ఉంటాం. ఈ విధంగా పరిశోధనా పద్ధతుల ద్వారా పరిశోధకుడు నూతన అవగాహన అనేది సమాజానికి అందించగలుగుతాడనేది ఈ విధమైన పరిశోధన ప్రక్రియా పద్ధతుల వల్ల మనకి అందించగలిగి నూతన సమాజ వ్యవస్థకి పరిశోధకుడు ఎంతో అవగాహన, దోహదము, పరికల్పన పద్ధతులను ఏర్పరిచి ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. పరిశోధకుడు యొక్క నిత్య కృత్యంలో ఇదొక భాగంగా మనం చెప్పుకోవచ్చు.